హలో అండి, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అంటే చాలా రోజులైందిలేండి వీడియో వచ్చేసి. ఇంకా ఏ వీడియో అయినా నేను ఇంకైతే టీచింగ్ మొదలుపెట్టాను కాబట్టి ఇంక దీనికి సంబంధించినవి అయితే పెట్టొచ్చు అని అనుకుంటున్నాను అన్నమాట. ఇంకా వర్క్ అన్నది కొంచెం ఎక్కువగానే ఉందండి. అంటే ఇప్పుడు నవంబర్ కదా, వచ్చే నెలలో క్రిస్మస్లు ఫుల్గా ఉంటాయి. అందుకనేసి కొంచెం బట్టలు కొంచెం హెవీగానే ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి ఉంటాయండి, నాకే కాదు. నేను అసలు ముందు కుట్టడం మానేసాక కొంచెం తక్కువైనాయి. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాను అన్నమాట. జాకెట్లు కానివ్వండి, ఇంకే అన్నీ ఏ రకమైన కుర్తాకి తీసుకుంటున్నాను. మరి తీసుకున్న బట్టలు కుట్టాలి కదండి, కుట్టప్ చెప్పాలి టయానికి. ఇంకా నెక్స్ట్ మంత్లో మాకు క్రిస్మస్ అంటే ఇంకా అంటే జీసస్ పుట్టినరోజు అన్నమాట. అందరికీ క్రిస్టియన్స్ అందరికీ కూడా ఎక్కువగా క్రిస్మస్ని ఎక్కువ సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి ఇది కూడా మాకు పండగ లెక్క. ఇదొక పండగలా చేసుకుంటారు కాబట్టి అందరు కూడా కొత్త బట్టలు అన్నీ కుట్టించుకుంటారు. ఇంకా బిజీనెస్లో ఉన్నాను నేను, అంటే కొంచెం బిజీగా బట్టలు అయితే హెవీగా ఇంక రోజుకు ఒక వీడియో అయితే పెట్టేదాన్ని ముందైతే. ఇప్పుడైతే అసలు ఖాళీ ఉండడం లేదు. ఉన్నంతలో ఎంతో కొంత అడ్జస్ట్ చేసుకుంటూ నేను చేసుకున్న వర్క్లో కొంచెం అన్న మీతో షేర్ చేసుకోవచ్చు, మీతో మాట్లాడచ్చు అన్నట్టుగా ఈ వీడియో షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా 2 బ్లౌజెస్ అయితే ఇవాళ ఉదయం కట్ చేసుకున్నాను. ఇంకా 2 బ్లౌజులు కూడా, ఇది రెండోదండి, ఫస్ట్ది ఆల్రెడీ కుట్టేశాను అన్నమాట. కుట్టేసి ఇగోండి మొత్తం అంతా బ్లౌజ్ అయిపోయింది. లైనింగ్ జాకెట్లు అన్నమాట. సైడ్ జాయింటింగ్ వేస్తున్నాను. ఇది వేసేస్తే ఇంకా మనకు బ్లౌజ్ ఆటోమేటిక్గా అయిపోయినట్టే. మన ఆది జాకెట్ని కొలత తీసుకుని నేనైతే కుట్టుకుంటున్నానండి. వర్క్ బ్లౌజెస్ అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఇలా మనకి సాదాగా ఉన్న బ్లౌజెస్ కానీ వచ్చి ఉన్నాయనుకోండి చాలా ఈజీ అన్నమాట. ఏదన్నా మోల్డ్ ఎగిండి ఏదన్నా వర్క్ చేసి ఇవ్వండి అంటే, వర్క్ అంటే ఏమీ కాదులేండి, మగ్గం వర్క్లు ఎంబ్రాయిడింగ్ వర్క్లు మన దాకా రావులేండి. మనకన్నా అంత లేదులేండి, మనకు ఆ మిషన్లు కానీ ఇలాంటివి ఏమీ లేవు. చేయించుకోవచ్చు బయటకు కూడా తీసుకెళ్ళి. నేనైతే అంత రిస్క్ ఎందుకులే, నేను కుట్టిందే కొంత మాత్రం దానికి మళ్ళీ బయటికి వెళ్ళి వర్క్ చేయించే అంత బ్లౌజెస్ తీసుకుంటలేదులేండి. ఏదో నేను కుట్టగలిగినవి మాత్రమే తీసుకుంటున్నాను. ఇంకా నేను జిగ్జాగ్ మెషిన్ కూడా లేదు, ఓన్లీ బ్లౌజెసే కుట్టుకుంటున్నాను. జిగ్జాగ్కి బయటకే ఇచ్చేసుకుంటున్నాను శారీస్. అందుకని నాకు శారీస్ కూడా పెద్దగా ఏముండవు, ఓన్లీ బ్లౌజెస్ మాత్రమే. ఇంకా ఎన్ని ఉంటే అన్నీ కుట్టుకోవచ్చు. ఈ రోజుకైతే మాత్రం నేను ఈ 2 బ్లౌజెస్ మాత్రమే కుట్టాను. అయితే అందరూ జిగ్జాగ్ చేయించుకోరు కదండి, అందులో కొంతమంది అయితే మామూలుగా కుట్టమంటారు. అలా నేను ఈ 2 జాకెట్లు శారీలు మీద కూడా పాల్స్ వేసేసుకున్నాను అన్నమాట. ఈ 2 బ్లౌజులు కుట్టిన తర్వాత నేను వెంటనే పాల్స్లు కూడా వేసేసుకుని రెడీ చేశాను. ఇంకా అది ఎక్కువగా చూపించలేదులేండి పాల్ సైడు, ఇంకా టైం అన్నది ఎక్కువైపోతుంది అనేసి నేను ఓన్లీ బ్లౌజెస్ ఫిట్టింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ మనకు బ్లౌజులు అన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనకు వచ్చేదాన్ని బట్టి, వ్యూస్ వచ్చేదాన్ని బట్టి బ్లౌజ్ క్లారిటీ కానివ్వండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇలాంటివి పెట్టడానికి ట్రై చేస్తాను. లేదంటే నా వర్క్ వీడియోతోటి నేను షేర్ చేస్తాను. నా రోజువారీ వర్క్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఎవరైనా ఉండి కామెంట్ పెడితే కనుక దాన్ని బట్టి నేను బ్లౌజెస్ని కొంచెం అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను అనమాట. ఇంక ఇప్పుడు మట్టుకైతే బ్లౌజ్ని ఎలా కుట్టాలన్నది చెప్తలేదు, ఏదో నా డైలీ వర్క్ని మీతో షేర్ చేసుకోవాలన్నట్టుగా ఈ వీడియో చేశానండి. మీకు నచ్చితే కనుక లైక్ అయితే చేసేయండి. ఛానల్ అయింది వీడియోస్లు పెట్టి, నేను చాలా వీడియోలకి దూరం పెట్టేశాను, కావాలని పెట్టేశానులేండి. నాకు చిన్న ప్రాబ్లం వచ్చి పడింది, ఛానల్ వల్ల అని కాదు, కొంచెం పర్సనల్ వల్ల కూడా. అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ.